హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. నేనైతే ఈరోజైతే చికెన్ పకోడీ అయితే ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని వాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అయితే 1 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కారము 1 స్పూన్ అయితే వేసుకున్నాను. 1 కప్పు పెరుగు, ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలను అయితే రసం జ్యూస్ చేసి అయితే తీసుకున్నానండి. గింజలు అయితే తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడరు. ఇవైతే మొత్తం వేసి పీసెస్కి అయితే అంటుకునేలాగా కలిపి అయితే పెట్టుకోవాలండి. అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. అదైతే మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. దీన్ని నైట్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక టైం లేదంటే ఒక 2-3 అవర్స్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసము 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1 స్పూను సోడా, వంట సోడా, 1 స్పూను కారము, 1 స్పూన్ ధనియాల పౌడరు, సాల్టు, 1 స్పూన్ ధనియాల పౌడరు. ఇవి వేసి మొత్తం అది పిండిని అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని కొంచెం ఒత్తుతూ పిండి అయితే పట్టుకునేలాగా ఒత్తి పక్కన పెట్టేసుకోవాలి. వాళ్ళైతే నేను చూపిస్తున్న విధంగా అయితే నొక్కాలండి. పీసెస్ని నొక్కుతూ పిండి అయితే అప్లై చేసుకోవాలి. వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని దాన్ని అయితే వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని ఆ పిండిలో నంచుకున్న పీసెస్ని మాత్రము డీప్ ఫ్రై అయితే చేయడానికి ఇలా అయితే చేసుకోవాలండి. చూడండి, చాలా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. సిమ్లో అయితే ఇలా వేయించేసుకోవాలండి. ఈ పీసెస్ని అన్నీ ఇలా అయితే సిమ్లో వేడి చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.